మామూలుగా లేదు. మా మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా స్టెప్పులు వేస్తూ ప్రతి ఒక్కటి చెప్తున్నారు అనమాట. అరే నెగిటివ్ ట్రోలర్స్ కానీ లేకపోతే నెగిటివ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా టార్చ్ లైట్ వేసుకొని చూసుకుంటారు. నా గ్రేస్ గా, నా స్టైల్ గా, నా స్వాగ్ కానీ ఎక్కడ తగ్గలేదని చూపిస్తున్నాను. నిజంగా నాకు ఆ సాంగ్ చూసినప్పుడు అలానే అనిపించింది. ప్రీవియస్ ఈవెంట్ లో మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉందండి. తెలుసా మీకు అసలు ఆ స్టైల్ కానీ, అసలు మా చిరంజీవి గారు ఓల్డ్ మూవీస్ నుంచి నిజం చెప్తున్నాను, అబ్బా ఈ స్టైల్ మిస్ అవుతుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ దాన్ని దింపుతారు అని అనుకుంటా నేను. కానీ రీసెంట్ సాంగ్స్ చూసాను, ఆ టైంలో చూసిన అబ్బా లేదే నార్మల్గా ఉన్నాయి అని అనిపించింది. కానీ నిన్న ప్రీవియస్ ఈవెంట్ లో ఉక్కు స్టెప్ తో మార్చేస్తారండి. నేను చెప్తాను, సినిమా మొత్తాన్ని వేరే లెవెల్ లో తీసుకెళ్లిపోయారు అనమాట. చాలా బాగున్నారు మెగాస్టార్ గారు, చాలా బాగున్నారు అనమాట. క్వశ్చన్ అడగండి. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఆల్రెడీ మెగాస్టార్ గారు అంటే ఒక రేంజ్, దానికి వెంకీమామ తోడేయారంటే మామూలుగా ఉండదు. సో ఇద్దరు కాంబో ప్యాక్ మామూలుగా లేదన్నమాట, చాలా బాగుంది. ఈసారి సంక్రాంతి మాత్రం గట్టి పండుగేనండి ప్రతి ఒక్కరికి. సాంగ్ అండ్ స్టెప్స్ ఫోన్లో టీవీలలో చూస్తేనే ఈ రేంజ్ లో ఉంటుంది. రేపు థియేటర్ కోసం వెయిటింగ్ అండి. టు బి ఫ్రాంక్ గా నిన్న హుక్ స్టెప్ నుంచి పిచ్చ వెయిటింగ్ అండి. అంతకు ముందన ఓకే 12th మా మెగాస్టార్ గారి సినిమా ఓకే అనుకున్నాను, కానీ నిన్న హుక్ స్టెప్ సాంగ్ నుంచి మాత్రం పిచ్చ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు 12th వరకు వెయిట్ చేయాలా అని ఫీలింగ్ వస్తుంది నిజంగా. సో నిజంగా చెప్తాను, చాలా బాగా చూపించారు లుక్స్. నేను ప్రతి ఒక్క డైరెక్టర్ కి కానీ ప్రొడ్యూసర్ కానీ ఈసారి నుంచి కొత్త సినిమా తీసేవాళ్ళు చెప్తున్నాను మెగాస్టార్ గారితో, ప్లీజ్ ఈ స్టైల్ ఈ స్టాగ్ కొంచెం మెయింటైన్ చేస్తే మాత్రం చెప్తున్నా అన్నయ్య ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్క సినిమా. లిటరలీ సూపర్ బ్రో నిజంగా. ఎందుకంటే నిన్న మేము డైరెక్ట్ గా అక్కడ ఈవెంట్ లో చూడడం జరిగింది. ఆ హుక్ స్టెప్ ని సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఆ మొబైల్ టార్చ్ తో ఆ స్టెప్ చేయడము అంటే చిరంజీవి గారి ప్రతి ఒక్క హుక్ స్టెప్ అక్కడ ప్లే చేయడం జరిగింది. ఆ ముఠా మేస్త్రి కానివ్వండి, దాయిదామ కానివ్వండి, ఇలాంటి స్టెప్స్ అన్ని అక్కడ ప్లే చేస్తూ ఈ సాంగ్ ప్లే చేస్తే నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే చిరంజీవి గారు ఏ స్టెప్ చేసినా హుక్ స్టెప్ లాగానే ఉంటుంది. అందులో ఈ వీణ స్టెప్ ఇది కొత్తగా ట్రెండ్. ఇప్పుడు మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత హుక్ స్టెప్ చేయడం చాలా బాగా అనిపించింది. ఆ చిరంజీవి గారు ఇలాంటివి ఇంకా మంచి స్టెప్స్ తీసుకురావాలి. మా జనాలలో మీకు చాలా మంచి పేరుంది, మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న వాళ్ళం, ఎదిగిన వాళ్ళం. ఇంకోటి ఏంటంటే ఆట సందీప్ గారు కూడా అసలు చిరంజీవి గారికి ఏడ్చుకుంటూ ఆయన హ్యాపీ టీయర్స్ అంటే ఆనంద బాష్పాలు కారుతూ ఆయన మోకాల మీద పడి ఆయనకి ఏమంటారు కృతజ్ఞత చెప్పడం జరిగింది. సార్ నన్ను ఎంతో మంది చూశారు, ఎంతో మంది పిలిచారు, కానీ ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. మీరు సార్ నాకు అవకాశం ఇచ్చిందని చెప్పేసి కళ్ళ నుంచి నీళ్లు పెట్టుకొని ఆయన ఒక 10 నిమిషాలు స్పీచ్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి చిన్న వాళ్ళకు కూడా టాలెంట్ ఇచ్చి మీరు గుర్తించి టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్. మీరు ఆ స్టెప్ మాత్రం చాలా బాగా చేస్తుండే. సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ సూపర్ అండి నిజంగా, వేరే లెవెల్. థియేటర్లలో మాత్రం అందరు టార్చ్ పట్టుకుని వేయాల్సిందే లాస్ట్ మూమెంట్ లో, చాలా బాగుంది. నా ఈవెంట్ లో సాంగ్ ప్లే చేసేటప్పుడు చాలా మంది ఏజ్డ్ అంకుల్సే పూనకాలతో రెచ్చిపోయారు. అవును. ఇంకా రేపు థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు నిజంగా చెప్తున్నాను కదా, అక్కడ మేము ఈవెంట్ లోనే మేము ఆగలేదండి. కూర్చున్న వాళ్ళని సీట్లలో నిలబడి డాన్స్ వేసాము. అలానే థియేటర్ లో మాత్రం దత్తరిల్లిపోతుంది. ఎందుకు అంటే చిరంజీవి గారు ఏది చేసినా కూడా హైలైట్. అలాంటిది పర్టికులర్ గా ఒక స్టెప్ పెట్టారు అని అంటే ఇంకా అది అసలు చూడండి ఆటోమేటిక్ గా చెప్తుంటేనే వచ్చేస్తుంది బీట్ అనేది. సో ఖచ్చితంగా చాలా బాగుంటుంది. థియేటర్ లో రచ్చే ఉంటది. ఒక లాస్ట్ కొన్ని సినిమాల నుంచి డాన్స్ సరిగ్గా పెట్టలేదు. సో ఈ సాంగ్ తో మళ్ళీ యంగ్ హీరోలకి పోటీగా వచ్చినట్టేనా మెగాస్టార్? ఖచ్చితంగా అండి. వయసు మీద పడినంత మాత్రాన బాడీలో ఉన్న గ్రేస్ తగ్గదు. సో ఆయన వయసు అనేది కనిపించకుండా గ్రేస్ ని చూపిస్తున్నారు చూడండి. ఆయన చెయ్యి ఇట్లా అంటే చాలండి, అదొక స్టెప్. సో ఆయన వేరే లెవెల్ గా చేస్తారు. డాన్స్ అంటే ఏంటండి, కాళ్ళు చేతులు వేసి జిమ్నాస్టిక్లు చేస్తేనే డాన్సులు కాదు, కాళ్ళతో చేతులతో వేళ్లతో చేసిన కూడా డాన్సే. ఆయన ఎక్స్ప్రెషన్ పండించడంలో కింగ్ అండి. ఆయన మించిన వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు లేరు డాన్స్ చేసేవాళ్ళు. సో ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది. ఇక మీదట కూడా మనం డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అద్భుతంగా మహా అద్భుతంగా చిరు గారు స్టెప్స్ చేయడం మనం అందరం చూస్తాం. హుక్ స్టెప్ ఏంటంటే మనకు అంతకుముందు ముఠా మేస్తర్లోను లేకపోతే హిట్లర్లోను కొన్ని హుక్ స్టెప్స్ ఉన్నాయండి. రిపీటెడ్ దాయిదామా ఇలాగున్న హుక్ స్టెప్ లాగా అంత హెవీ మూమెంట్స్తో లేదు, కానీ చాలా లైట్గా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయి స్టెప్స్ అయితే కనుక. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు వాడిన కాస్ట్యూమ్స్ అయితే కనుక చాలా ట్రెండీగా ఉన్నాయి. ఆయన మూమెంట్స్ అన్నీ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి. ఆయన కాస్ట్యూమ్స్ కూడా ఎలాగంటే ఒక 70 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఆయన లేడు. ఏదో ఒక 30 సంవత్సరాల కుర్రాడు, మొన్నే పెళ్ళైన కుర్రాడన్న ఇదిగా ఆయన బట్టలు కానీ ఆయన విధానం కానీ ఉంది. చాలా ఎక్సలెంట్ స్టెప్స్తో అలరించారు మెగాస్టార్ చిరంజీవి గారు, అందులో నో డౌట్. అయితే ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది మాత్రం ఆయన లుక్స్ అండి. లుక్స్ మాత్రం అదిరిపోయినాయి.
మెగాస్టార్ చిరంజీవి గారి లుక్స్ లూజ్ ప్యాంట్ వేశారు, బ్యాగీ ప్యాంట్ లాగా. ఎంత ట్రెండీగా ఉన్నారంటే నేనే ఆయన కంటే ముసలాడినేమో అన్నట్టుగా ఉంది. నా వయసు 53 సంవత్సరాలు, ఆయన 70 సంవత్సరాలు, కానీ ఆయన కంటే నేనే పెద్దోడినేమో అన్నట్టుగా ఉంది. అంతా చాలా బాగున్నారు. ఓకే, నిన్న ఈవెంట్ లో మీ ఏజ్ వాళ్ళతో సహా ఊగిపోయారు ఆ సాంగ్ వచ్చినప్పుడు. అవును, రేపు మరి సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? థియేటర్ల పరిస్థితి ఇరగదీసేస్తున్నారు, అందులో సమస్య లేదు. అందులో వెంకటేష్ గారు అంటే చిరంజీవి గారు కొంచెం అంటే ఆన్ కెమెరా కొంచెం ఇదిగా ఉంటారేమో, కానీ ఆఫ్ కెమెరా ఆయన కొంచెం మామూలుగానే ఉంటారండి, ఒక పెద్ద మనిషి తరహాలోనే ఉంటారు. అయితే వెంకటేష్ గారు నిన్న ఆ స్టెప్స్కి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆయన లెగ్స్ మరి డ్యాన్స్ వేసేయటం చాలా ఇదిగా అనిపించింది నాకైతే. అలాగే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా సినిమాలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. నిన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య బాండింగ్ కూడా మనకి చాలా గొప్పగా కనిపించింది. ఓకే, అంటే ఆఫ్టర్ పాలిటిక్స్ తర్వాత బాస్ డ్యాన్స్ సరిగ్గా వేయలేదు కొన్ని సినిమాల్లో. అవునండి, బాస్ అన్నారు, గ్రేస్ అన్నారు, ఇదైనా డ్యాన్స్ చాలా మంది ట్రోల్ చేశారు. అవునండి, ఒక్క సాంగ్ తో అందరికి చెక్ పెట్టేశాడా? అవునండి, చెక్ పెట్టేశారు. ఓకే, చెక్ ఆయన ప్రతి సినిమాలోనూ పెడుతున్నారు కానండి, సినిమా రిజల్ట్ వల్ల ఒక్కోసారి ఏంటంటే అది కనిపించట్లేదు మనకి. ఇప్పుడు యాక్చువల్గా మొన్న వచ్చిన వాల్తీర్ వేరేలో ఎరగదీస్తారు స్టెప్స్. అసలు ఈయనైనా చేసేది మానే అనిపిస్తుంది. మన హుక్ స్టెప్ ఉంది, హుక్ స్టెప్ చూస్తే ఆయన ఆ ట్రెండీ డ్రెస్లో చూస్తే చాలా సింపుల్ స్టెప్ ఎరగదీస్తారు. ఆయన ఏంటంటే అది ఆయనకే సాధ్యం, అది ఇంకెవరి వల్ల అంటే ప్రపంచం మొత్తం మీద ఒక స్టార్ హీరో ఆ ఏజ్లో అంత గొప్పగా చేయగలిగిన హీరో ప్రపంచం మొత్తం మీద లేరండి. అది మాత్రం చిరంజీవి గారికి చెందుతుంది. అది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ ఆయన పెడితే తప్ప అలాగ అవుట్పుట్ రాదు.